లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీలో ప్రపోజర్, పాలిసీ హోల్డర్, ఇన్సూర్డ్ పర్సన్ అన్న వర్డ్స్ చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 1 మినిట్‌లో ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్రపోజర్ అంటే ఎవరు ఇన్సూరెన్స్ తీసుకోవాలని కంపెనీకి అప్లై చేస్తున్నారో వాళ్ళు. పాలిసీ హోల్డర్ అంటే ఆ పాలిసీకి ఓనర్, అంటే పాలిసీకి సంబంధించిన అన్ని విషయాలు చూసుకునే వ్యక్తి. లైఫ్ ఇన్షూర్డ్ ఆర్ లైఫ్ అష్యూర్డ్ పర్సన్ అంటే ఎవరి జీవితానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందో ఆ వ్యక్తి. సో లెట్ మీ టెల్ యూ వన్ సింపుల్ ఎగ్జాంపుల్. ఒకవేళ నేను నా పేరు మీద పాలసీ తీసుకుంటున్నట్లయితే ప్రపోజర్ నేనే, పాలసీ హోల్డర్ నేనే, ఇన్షూర్డ్ పర్సన్ కూడా నేనే అవుతాను. అంటే ముగ్గురు ఒక్కరే. ఫర్ సపోజ్ నేను నా కిడ్ మీద పాలసీ తీసుకుంటున్నట్లయితే అప్లై చేసేది నేను కాబట్టి ప్రపోజర్ నేను అవుతాను. పాలసీ చూసుకునేది కూడా నేనే కాబట్టి పాలసీ హోల్డర్ కూడా నేనే అవుతాను. కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం నా కిడ్ మీద ఉంటుంది కాబట్టి ఇన్షూర్డ్ పర్సన్ కిడ్ అవుతుందన్నమాట. అంటే ఈ 3 పదాలు ఒకటి కావు. ఇప్పుడు మీ పాలిసీ బాండ్ తీసి ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రపోజర్ ఎవరు, పాలిసీ హోల్డర్ ఎవరు, ఇన్సూర్డ్ పర్సన్ ఎవరు అన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ ఇలాంటి ఇన్సూరెన్స్ డౌట్స్ ఇంకా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లియర్. దిస్ ఈజ్ నిహారిక, యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.